ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. 18వ తేదీ నేటి నుండి 20వ తేదీ వరకు నామినేషన్లు కొనసాగుతాయి. అదేవిధంగా నామినేట్లకు సంబంధించి 26వ తేదీన స్క్రూటినీకి సంబంధించి ఉంటుంది. 29వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు ఏదైతే విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే 3 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దానికి అందరికి సంబంధించి అభ్యర్థులు అయితే పోటీలో ఉన్న నేపథ్యంలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈ రోజు అయితే ముఖ్యంగా నామినేషన్లకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల అధికారులు. దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పూర్తిగా నామినేషన్లకు అన్ని సిద్ధం చేశారు. ఎస్టీ అభ్యర్థులు ఎవరైనా సరే వారందరూ 12,500 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. అదేవిధంగా జనరల్ అభ్యర్థులు అయితే 25,000 రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్పి ఎన్నికల కమిషన్ నిబంధనలు పెట్టింది. స్వతంత్ర అభ్యర్థి అయితే 10 మంది ఓటర్ అభ్యర్థులను ప్రతిపాదించాల్సి ఉంటుందని చెప్పి పూర్తి స్థాయిలో అందులో పొందుపరిచి ఉంటుంది. అంటే నామినేషన్ ఫారంలో పార్ట్ 3లో సి కాలం నందు ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తులతో 3 గుర్తులను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేస్తూ వాటి వివరాలు పొందుపరచాలను, ముఖ్యంగా ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు కొత్త బ్యాంక్ అకౌంట్ తెరవాలి. దానికి సంబంధించి పూర్తి ఎన్నికల వ్యయం లావాదేవీలని కూడా ఆ బ్యాంక్ ప్రకారమే ఆన్లైన్లో పక్కాగా రికార్డులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి చెప్పారు. 95 లక్షల వరకు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రతిదీ కూడా బ్యాంక్ అకౌంట్ లావాదేవీల ఆధారంగానే అభ్యర్థులు వ్యయాన్ని లెక్కించాల్సి ఉంటుంది. దానికి అందరికి సంబంధించి ఎక్కడ కూడా వాటిని మిస్యూజ్ చేసే అవకాశం లేకుండా చూడాలని చెప్పి ఎన్నికల అధికారులు సూచించారు. దానికి అందరికి సంబంధించి ఈ నెల 25వ తేదీలోపు ఆర్ఓ సమక్షంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్నీ పొందుపరచాలని చెప్పారు. గడిచిన 10 సంవత్సరాల కాలం అభ్యర్థులు ప్రభుత్వ ఖాతాల్లో ఉన్నారైతే నీటి బిల్లు, కరెంటు బిల్లు దానికి సంబంధించి ప్రభుత్వం నుండి ఏదైతే ప్రభుత్వానికి కట్టాల్సిన ఏదైతే సొంత ఇంటికైనా సరే దానికి ట్యాక్సీ కానీ దానికి అన్ని మిగతా అన్నింటినీ కూడా కట్టాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం నిర్దేశించిన దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఇది ఎక్కడ కూడా ప్రభుత్వానికి బకాయిలు ఉండకుండా చూసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఎన్నికల సంఘం సూచించింది. అందులో భాగంగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని నిజామాబాద్, అదేవిధంగా నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కొరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలు, బాల్కొండ మొత్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో 936 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. 1807 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ 85 సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా దానికి సంబంధించి పైబడిన వారు 9,800 పైకి చీలుగా, దివ్యాంగులు 41,000 పై చీలుగా ఉంటారు. మొత్తంగా 51,555 మంది ఓటర్లు ఇంటి నుండి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనికి అందరికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన ఏప్రిల్ 22వ తేదీ వరకు దీనికి సంబంధించి D12D ఫామ్ను కూడా సంబంధిత ఆర్ఓలకు అందించాలి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికల విధుల్లో ఇప్పటికైతే 7,769 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. దానికి అందరికి సంబంధించి ఎక్కడైనా సరే జిల్లా వ్యాప్తంగా 22 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించి నిర్వహణలో దాదాపుగా 33 లక్షల రూపాయలు నగదు స్వాధీనం చేస్తున్నారు. 28 లక్షల బంగారు ఆభరణలకు సంబంధించి ఇప్పటికీ ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో దానికి అందరికి సంబంధించి స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా సరే సమస్యగా ప్రాంతాల్లో కానీ ఎవరైనా సరే వారి దగ్గర డబ్బు ఉంటే 50,000కు పైబడి డబ్బు క్యారీ చేయొద్దని చెప్పి ఎన్నికల సంఘం చూపించింది. జిల్లా కలెక్టర్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఎక్కడైనా సరే ఇబ్బందులు కలగకుండా 200 కలెక్టరేట్ మెయిన్ గేట్ నుండి 200 మీటర్ల దూరంలో ఉండాలి. దానికి అందరికి సంబంధించి ఎవరైనా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ 1900 మంది పాత నేరస్తుల దగ్గర అన్నీ కూడా వారికి సంబంధించి నేరస్తులను బైండ్ ఓవర్ చేశారు. ఈ బ్యాంక్ అకౌంట్లు, లావాదేవీలు వాటందరికి సంబంధించి లైసెన్సులు కలిగి ఉన్న వారి ఆయుధాలను డిపాజిట్ చేయాలని చెప్పి వివరించారు. ఇప్పటికైతే నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలకు సంఘం సూచించిన నేపథ్యంలో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం పూర్తి చేసింది. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రాంతంలో కూడా ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాటు చేసింది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదే క్రమంలో కూడా ఎక్కడైనా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా నిజామాబాద్ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి అన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ కూడా దీనికి అందరికి సంబంధించి నిన్ననే ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా సరే ఎన్నికల్లో
ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు కానీ ఎన్నికల్లో కూడా కోడ్ ఉల్లంఘించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికి అందరికి సంబంధించి ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో సక్రమంగా జరిగేలా చూడాలని చెప్పి ఎన్నికల సంఘం జిల్లా అధికారి జిల్లా కలెక్టర్ సూచించారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ హసీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.